నాలుగో మంత్రం ఇప్పుడే చదువుకున్నాం కదా. ఋగ్వేదం ప్రథమ మండలంలోది 48వ సూక్తం ఇది. ఋషి కణోపుత్రుడైన పస్కణుడు, ఉషాదేవత, దిష్టాని దేవత. మంత్రాలు 16. ఛందస్సు బార్హత ప్రగాథ అని అంటారు. నాలుగో మంత్రం ఉషో ఏతే ప్రయామేషు యుంజతే మనోదానాయ సూరయః అత్రాహ తత్కణ్వం ఏషాం కణ్వతమో నామ గృణాతి నృణాం అని ఈ మంత్రం. దీని పద విభజన ఉషో ఉషః ఏ తే ప్ర యామేషు యుంజతే మనః దానాయ సూరయః అత్ర అహ అత్రాహ అత్ర అహ తత్ కణ్వ అంటే తత్ కణ్వః ఏషాం కణ్వతమః కణ్వతమః నామ గృణాతి నృణాం. ఇది దీనికి పద విభజన. ప్రతిపదార్థం ఉషః తే ఓ ఉషాదేవి నీ యామేషు. యామము అంటే తిరుగుతూ ఉండడం అన్నమాట, పచాలు చేయడం అంటామే అట్లా. యామేషు షికారు చేయడం, రాకపోకలు యందు. రాకపోకలు అంటే ఈ ఉషాదేవి అంటే ఈ వశస్సు తెలాడడం అనేది వస్తూ ఉంటుంది, మళ్ళీ కాసేపటికి పోతుంది, మళ్ళీ మన్నాడు ఉదయాన్నే వస్తుంది. అందుకని రాకపోకలు యందు ఏ సూరయ ఏ విద్వాంసులైతే అని అర్థం. అక్కడ విద్వాంసులు సూరయ అంటే పండితులు లేక విద్వాంసులు అన్నమాట. వీళ్ళు దానాయ చతుర్థి దానాలు చేయటం కోసం. ఎప్పుడు కూడా దానాలు చేసేవాళ్ళు సజ్జనులు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేస్తూనే దానాలు చేస్తారు. అందుకనే యాచకులు కూడా ఉదయాన్నే వాళ్ళ దాతృగృహాలకు వెళ్ళిపోతూ ఉంటారు. పొద్దున్నే వాళ్ళు దానం చేస్తారు. వాళ్ళకి ఆ చీకటితో దానం చేయడంతో వాళ్ళకి అది ఒక ఇష్టం అన్నమాట. అది వాళ్ళ పద్ధతి అది. అందుకని విద్వాంసులు ధనమును దానము చేయుట వరకు మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ ఇష్టంతో వాళ్ళు స్వకీయంగా ప్రయుంజతే ప్రేరేపిస్తారు. అంటే వాళ్ళు తయారై ఉంటారు, వాళ్ళు కోరుకుంటారు. దానశీలురైన ఉదారులు ప్రాతకాలమునందే దానం చెయ్యాలని కోరుకుంటారు చెప్పాడు. ఏషాం నృణాం అంటే నృలో నుంచి వచ్చింది. నృ అంటే నర శబ్దం, మనుషులు అని. నృణాం అంటే ఏషాం ఈ నృణాం ఈ మనుషులు అంటే ఏ మనుషులు? ఈ దానం ఇవ్వాలనుకునే మనుషులని తన్నామా అని అక్కడ వాడాడు. తన్నామా అంటే ఆ విషయంలో పేరుగాంచిన, ఆ విషయంలో లోక ప్రసిద్ధమైన కణ్వతమః అంటే కణ్వతముడు అని అంటే కణ్వ అంటే మేధావి అని అర్థం వస్తుంది. కణ్వతముడు అంటే అత్యంతమైనటువంటి మేధావి కణవ మహర్షి చాలా మేధావి అని చెప్తారు. అందుకని అతిశయించిన మేధావి కణవ మహర్షి. ఆయన దాన గుణంలో ఆయన్ని చాలా ఎక్కువగా చెప్పుకుంటారు కణవ మహర్షిని. అందుకని ఈ లోకులందరూ కూడా ఈ దానం ఇచ్చే సజ్జనులందరినీ కూడా చూసి ఆ కణవ మహర్షిని గుర్తు చేసుకుంటారు. అంతటి మహానుభావుడు లాంటి వాడు ఈయన అని చెప్పి ఈయన్ని కూడా తలుచుకుంటారు అన్నమాట. అట్టి కణువుని నామంపై కణ్వః ప్రాతకాలముననే గృణాతి ఉచ్చరిస్తారు. అంటే గృ ధాతువు అంటే గ్రహించడం, గ్రహిస్తారు, నాలుగు మీద గ్రహిస్తారు అంటే ఉచ్చరిస్తారు అని అర్థం అన్నమాట. కణవ మహర్షిని తలుచుకుని ఆయన పేరు మీద ఉచ్చరిస్తారు. ఎందుకంటే దానానికి పేరు కన్నవాడు కణవ మహర్షి. వీళ్ళందరూ దానం చేయాలనుకునే సజ్జనులు కనుక. తర్వాతి మంత్రం 5. ఆఘా యోషేవ సోనర్యుష అంటే సోనః ఉష యాతి ప్రభుంజతి జరయంతి విజనం పద్వదీయత ఉత్పాతయతి పక్షిణః. ఇప్పుడు ఉషాదేవత ఏమేం చేస్తుంది? ఉదయాన్నే ఏ విధమైనటువంటి ప్రేరణలు ఇస్తుంది లోకానికి, ఏ విధమైనటువంటి శక్తుల్ని కలిగింపజేస్తుంది అనేది ఈ మంత్రంలో చెప్పారు. దీన్ని పదాలని విభజించుకుంటే ఆఘా యోషేవ యోష ఇవ సోనర్యుష సోనరి ఉష
యాతి ప్రభుంజతి జరయంతి వృజనం పద్వత్ ఈయత. పద్వత్ ఈయత అంటే పద్వత్ ఈయత ఉత్పాతయతి. ఉత్ పాతయతి పక్షిణ. ఇది దీని పద విభజన. ప్రతిపదార్థం ఉషా. ఓ ఉషాదేవి, సోనరి యోషా ఇవ. సోనరి అంటే కంప్లీట్ గా, చక్కగా, యాక్టివ్ గా అని అర్థం అనమాట. చక్కగా అని అర్థం. సోనరి దాన్ని సుష్టుగా అని రాసాం. యోష ఇవ. యోష అంటే స్త్రీ, గృహిణి. యోష అంటే గృహిణి అయినటువంటి స్త్రీ. ఇవ అంటే గృహిణి వలె. అంటే గృహిణి ఏం చేస్తుంది? ఉదయాన్నే లేచి చాలా విషయాలు చక్క పెట్టుకుంటుంది ఇంట్లో. పిల్లలు గాని భర్త గాని లేచే లోపల గృహిణి లేచి ఇంటి ముందుకు వెళ్ళడము, గుమ్మం కడగడం, ముగ్గేయడం, ఇల్లంతా తుడవడం, చక్కగా పాలు కాచి పెట్టడం, ఇవన్నీ పనులు చక్కగా నిర్వర్తిస్తుంది కదా గృహ కార్యాలని. అంటే మిగతా కుటుంబ సభ్యులు లేచేటప్పటికి అంతా ఎలా ఉండాలో అలా చక్కగా నిర్వర్తిస్తుంది. అలాగే నువ్వు కూడా ఒక చక్కగా అలా గృహ కార్యాలను నిర్వర్తించుకునే గృహిణిలాగా యోషాయివ ప్రభుంజతి. అంతటినీ కూడా ప్రకర్షతో పాలించు. ప్రకర్ష అంటే పాలించవలసిన విధానంగా పాలించడానికి, అంటే చక్కటి పాలనని ఇవ్వటానికి ఆయాతి ఘ ప్రతిదినం వస్తుంది. ఈ ఘ అనేటటువంటిది మనం మామూలుగా ఈ నిపాతలో వాడతాం కదా, ఇట్లా అన్నమాట. దానికి అర్థం ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోవడానికి ఆయాతి కలు వస్తుంది కదా అన్నట్లు అనమాట. కలులాగే ఘ కూడా అన్నమాట. ఈ ఆయాతి ఘ ప్రతిదినం వస్తుంది అంటే ఒక గృహిణి ఏ విధంగానైతే ఉదయాన్నే తన గృహ కార్యక్రమాల్ని, గృహ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందో అదే విధంగా ఈ లోకానికి గృహిణిలాగా ఈ ఉషాదేవి కూడా కార్యనిర్వహణ చేసి లోకాన్ని చక్కగా ఒక గృహిణిలాగా పరిపాలించడానికి, పోషించడానికి ప్రతిరోజు వస్తుంది. వృజనం. వృజనం అంటే వృ అనేటటువంటిది మనం గమనశీలురు, అది గత్యర్థక ధాతువు. గమనశీలురైన జంగమ ప్రాణులకు జరయంతి. జర అంటే వృద్ధాప్యం, ముసలితనం. జరయంతి ముసలివాళ్ళని చేస్తుంది, వృద్ధాప్యాన్ని కలిగింపజేస్తుంది. గమనశీలురైన జంగమ ప్రాణులు అంటే సృష్టింపబడినటువంటి ఈ జంగమ ప్రాణులకి వృద్ధాప్యాన్ని కలిగజేస్తుంటే ఓ రోజు గడిచిపోయింది కదా. ఒక ఉదయం దాటి ఇంకొక ఉదయం వచ్చిందంటే ఒక రోజు ముసలాడు అయిపోయినట్లే కదా. అది ఇక్కడ ఉద్దేశం. అంటే నువ్వు కాలాన్ని ముందుకు తీసుకుపోతావు అని చెప్పడం ఇక్కడ అర్థం అనమాట. వృద్ధాప్యాన్ని కలగజేస్తుంది. పద్వత్ అంటే పాదము కలిగిన జీవులు, అంటే నడిచేటటువంటి జీవులన్నీ కూడా ఈయతే. ఈయతే అని అంటే లేచి, ఉదయాన్నే లేచి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతారు. అంటే ఈ గమనశీలురైనటువంటి జీవాలన్నీ కూడా ఉదయాన్న లేచి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు అంటే అర్థం ఏమిటి? ఉదయాన్నే లేచి నీ రాకతో వాళ్ళందరూ పనుల మీదకి వెళ్ళేలాగా నువ్వు ప్రోత్సహిస్తావు, నువ్వు వాళ్ళని ప్రేరేపణ చేస్తావు. అంటే నీ రాకతో వాళ్ళని మీ కార్యాలని, మీ కర్తవ్యాలని నిర్వర్తించండి అనేటటువంటి మంచి పాలన చేస్తున్నావు అని చెప్పడం అర్థం అన్నమాట. అలాగే పక్షులు కూడా ఉత్పాతయతి. తెల్లవారుజాముని ఆ ఎర్ర కిరణాలు, ఉషాదేవి కిరణాలు ప్రసరిస్తూనే పక్షులన్నీ కిలకలారావాలు చేసుకుంటూ చక్కగా బయటకు వచ్చి, వాటికి ఉన్నదల్లా ఏముంది, బయటికి వస్తాయి. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా పుల్లా పుడక తెచ్చి గూడుని సరి చేసుకుంటాయి ఏదన్నా తేడాలుంటే. అలాగే ఎక్కడైనా కానీ పువ్వుల్లో దొరికేటటువంటివి ఏదన్నా చిన్న చిన్న కీటకాలు కానీ, లేకపోతే ఏమో చిన్న చిన్న గింజలు కానీ ఏరుకొచ్చి అవి తింటాయి. అలాగే గోళ్ళల్లో ఉన్న పిల్లలకి పట్టుకొచ్చి పెడతాయి, ఎగరలేక తయారైన పిల్లలకి. ఈ రకంగా ఉషాదేవి ప్రేరణ ఏ విధంగా ఉంటుందంటే మనుష్యులందరినీ కూడా ప్రొద్దున్నే వాళ్ళ కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. అలాగే పక్షుల్ని కూడా వాటి రోజువారీ కార్యక్రమం చేసుకునేటందుకు గాను ప్రేరేపణ చేసి గోళ్లలో నుంచి బయటికి ఎగిరిపోయేలాగా చేస్తుంది అని ఇందులో చెప్పారు. తర్వాత మంత్రం 6వది. వీయా సృజితి సమనం యర్థిన పదంన వేత్యోదతి వయోనకిష్టే ప్రాప్తివాంస ఆసతే విష్టౌ వాజినీవతి అని ఇది తర్వాత మంత్రం. దీనికి పదవిభజన చేస్తే వి యా సృజతి సమనం
వ్యర్థినః అంటే అర్థినః వ్యర్థినః పదం నా వేత్యోదతి అంటే వేతి ఓదతి వేత్యోదతి వయః వయో వయః నకిష్టే ఇక్కడ చూడండి నకిహి తే ఇక్కడ మళ్ళీ సంధి ఈ శృత సంధి మూలంగా నకిష్టే అని అవుతుంది. నకిహి తే అని దీన్ని విడదీసుకోవాలి. పప్తివాంస ఇది ఒకటే మాట. ఆసతే వ్యుష్టౌ వాజినీవతి ఇవన్నీ కూడా విడివిడి మాటలే. ప్రతిపదార్థం యా యా అంటే ఎవరైతే అంటే ఉషాదేవతగా మనం మాట్లాడుకుంటున్నాం. అంచేత ఉషాదేవత సమానం అంటే మనస్సు కలిగిన వాళ్ళు అంటే కుశలురు. కుశలురైన పురుషులను ఇక్కడ కుశలురు అంటే ప్రావీణ్యం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళ కర్తవ్యాల మీద వాళ్ళు మనస్సు కలిగిన వారు అంటే కర్తవ్యనిష్ట కలిగిన వారు కుశలురు అయిన పురుషులని సమానం సరైన చేష్టల వైపు విసృజతి ప్రేరేపిస్తుంది. అంటే తెల్లవారుతూనే అందరూ కూడా వాళ్ళ కర్తవ్యాలని నిర్వర్తించుకోవడానికి వెళ్ళిపోతారు అని చెప్పడం. అర్థినః అర్థినః అంటే యాచించేవాళ్ళు. అర్థి అంటే యాచకుడు. అర్థినః యాచకుల్ని కూడా ప్రేరేపిస్తుంది. ఎందుకని? వాళ్ళు కూడా ప్రొద్దున్నే ఎందుకంటే సజ్జనులైనటువంటి దాతలందరూ కూడా పొద్దున్నే ఉదయాన్నే దానం చేస్తారు. లేస్తూనే వాళ్ళ మొట్టమొదటి కార్యక్రమం అదే పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని వీళ్ళందరూ కూడా యాచకులందరూ కూడా ఉదయాన్నే లేచి వాళ్ళ దాతృగృహాలకి వెళ్ళిపోతారు. ఓదతి ఉషాదేవత పదం అంటే పదం అంటే స్థిరంగా ఉండేటటువంటి స్థలం. ఒక నివాస స్థలాన్ని స్థిరంగా ఉండే నివాస స్థలాన్ని నవేతి కోరుకోదు. అంటే ఉదయం అలాగే ఉండిపోదు. ఆ ఎర్రకాంతులు అలాగే ఉండిపోతే అలా ఉండదు. కొద్దిసేపే ఉంటుంది. ఉషాదేవి ఉండేటటువంటి సమయం చాలా కొద్దిసేపు. ఆవిడ కర్తవ్యం వల్ల ఈ చీకట్లో మునిగిపోయిన లోకాన్ని వెలుతురు వైపు ప్రయాణం ప్రారంభింపచేయటము, ఆ వెలుతురుతో పాటే అంతసేపు తమస్సులో మునిగినటువంటి జీవజాలాన్నంతటినీ కూడా ప్రకృతితో సహా లేపి ప్రేరేపింపజేసి ఎవరి వాస కార్యాలు వాళ్ళు చేసుకునేలాగా కర్తవ్యోన్ముఖులు అయ్యేలాగా ప్రేరేపణ చేస్తుంది. అలా చేయకపోతే లోకం నడవదు. అంచేత ఉదయించకపోతే లోకం నడవదు. అందరూ పడుతూనే ఉంటారు. ఆ కార్యక్రమం నిర్వహించడం వరకే ఆవిడ తన కర్తవ్యంగా భావిస్తుంది కనుక ఆ కర్తవ్యం అయిపోగానే ఆవిడ వెళ్ళిపోవాలనుకుంటుంది. వీళ్ళకి పనిలో పడతారు, తను వెళ్ళిపోతుంది అనమాట. అందుకని తను అంతే తప్ప అలా ఉండిపోవాలి అని అనుకోదు. ఎప్పటికీ ఉండిపోవాలి అని అనుకోదు. అదే స్థిర స్థానాన్ని నవేతి కోరుకోదు. వాజినీవతి హే ఉషాదేవత వాజినీవతి. ఈ వతి అని హ్రస్వం చేయడంలో ఏమిటంటే వతి అంటే స్త్రీలింగం పిలవడము అది. ఇప్పుడు సుశీల అని పిలుస్తాం. పిలిచినప్పుడు దీర్ఘంగా పిలుస్తాం. అదే మనం సంబోధన ప్రథమాలో వాడినప్పుడు హే సుశీల అంటాం. అంటే అక్కడ హ్రస్వం చేస్తాం. అంటే ఇక్కడ వాజినీవతి అంటే అర్థం ఏంటంటే సంబోధన ప్రథమ ప్రయోగం. ఓ ఉషాదేవత అందుకే ఇట్లా అర్థం రాస్తుంది అనమాట. ఉషాదేవత తే వ్యుష్టౌ అంటే నీ వ్యుష్టౌ అంటే ప్రభాత కాలంలో నీ ఉదయ సంధ్యా సమయంలో పప్తివాంస వయః పప్తివాంస అంటే పతనయుక్తంలో పతనము అంటే ఇక్కడ ఎగరడము అని అర్థం అండి. ఎగిరిపోయేటటువంటి గుణం కలిగినటువంటి వయః అవయములు అంటే పక్షులు. వయః అంటే పక్షి అని అర్థం. అంచేత పప్తివాంస వయః అంటే ఎగరడమైనటువంటి గుణం కలిగిన పక్షులు పతనయుక్తం. ఇక్కడ పతనము అంటే పడిపోవడం అని కాదు, ఎగిరిపోవడం అని అర్థం అనమాట. పతనయుక్తములైన పక్షులు నకిహి ఆసతే అవి అంటే ఈ గుణం కలిగిన పక్షులు నకిహి ఆసతే వాటి గోళల్లో ఉండిపోవు. అంటే ఎగిరే గుణం కలిగిన పక్షులన్నీ కూడా నీ ఆగమనంతో వాటి గోళ్ళని విడిచిపెట్టి బయటికి ఎగిరిపోతాయి. అవి కూడా వాటికి ఏ పనులు అవసరమో ఆ పనులు చేసుకోవడానికి అంటే వాటి ఆహారం సంపాదించుకోవటం, వాటి పిల్లలకి ఆహారాన్ని సంపాదించి తీసుకొచ్చి పెట్టటం, వీటి కోసం అవి కూడా బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ పనులన్నీ జరుగుతున్నాయి అంటే ఉషాదేవత మూలంగానే జరుగుతున్నాయి. అంతే కదండి. తెల్లవారుజాము అవుతూనే మనం కూడా లేస్తాం, వాకింగ్కి వెళ్తాం.
కాసేపు బద్ధకంగా ఉంటే ఇంకొంచెంసేపు తెల్లారకపోతే బాగుండని అనుకుంటాం. అంటే మనకు ఉషాదేవత కంట్రోలరు. మనకు పడుకోవాలనిపిస్తే ఉషాదేవత ఇంకొంచెంసేపు తెల్లారకపోతే బాగుండు అనిపిస్తుంది మనకి. అది అంతే. అంటే తెల్లారితే లేవాలి అని మనం ఎప్పుడు కూడా దాన్ని మనసులో పెట్టుకునే ఉంటాం మనం. అంటే ఉషాదేవత యొక్క ప్రభావం మన మీద అంతగా ఉంటుంది అన్నమాట. తర్వాత మంత్రం ఏషాయుక్త పరావత సూర్యస్యోదయనాదధి శతం రథేభి శుభఘోష ఇయం వి యాత్యభిమానుషాన్ అని తర్వాత మంత్రం. ఏషా శతం, ఇక్కడ వరుసగా చూడండి. ఏషా యుక్త యుక్త శతం పరావత సూర్యస్య ఉదయనాదిభి నాదధి, అంటే సూర్యస్య ఉదయనాత్ అధి, ఉదయనాదధి, ఉదయనాత్ అధి శతం రథేభి, రథములతో, రథములతో తెలిసిపోతూనే ఉంటుంది మనకి చదువుతుంటే. శుభఘోష అంటే శుభగా ఉష, శుభగా అంటే సౌభాగ్యవంతమైన ఉష, ఇయం వి యాత్యభి, యాతి అభి యాత్యభి సంధి, మానుషాన్ అనేది దీని పద విభజన. ఏష ఈ ఉషాదేవి, ఈమె శతం అయుక్త, అయుక్త అంటే తయారు చేసి పెట్టుకోవడం. శతం అంటే 100 రథాలు అని అర్థం. శతం అయుక్త 100 రథాలని సిద్ధం చేసుకుంది. ఇక్కడ రథాలు అంటే కిరణాలు అని అర్థం అనమాట. మనం అలా అర్థం చేసుకోవాలి. 100 రథాలు అంటే లెక్క పెట్టి 1, 2, 3, 4, 100 అని కాదు. అనేకమైనటువంటి కిరణాలను సిద్ధం చేసి పెట్టుకుంది. 100 రథాలని సిద్ధం చేసుకున్నది. శుభగా ఇయం ఉషాహ, శుభగా సౌభాగ్యవతి అయినటువంటి ఈ ఉషాదేవత, ఇయం ఉషా, ఈ ఉషాదేవత పరావత ఎక్కడో దూరంగా ఉన్నటువంటి సూర్యస్య ఉదయనాత్ అధి, అంటే సూర్యస్య ఉదయనాత్ అంటే సూర్యుడు ఉదయించేటటువంటి స్థానము కంటే, పంచమి, సూర్యస్య ఉదయనాత్ సూర్యుని ఉదయస్థానము కంటే, అధి ఇంకా పైనుంచి, సూర్యోదయ స్థానము అధిగమించి అంటే సత్యలోకము, ద్యులోకము నుంచి మానుషాన్ అభి మనుషుల వైపుగా, అంటే మనుషులను ఉద్దేశించి, మనుషుల కోసమని మనుషుల వైపు, అభి అంటే వైపు, మానుషాన్ అభి మనుషుల వైపు, రథేభి తన రథములతోటి, రథేభి తృతీయ బహువచనం, తన రథములతోటి, పై 100 రథాలని చెప్పాం కదా, తన 100 రథాలతోటి తన ఒక రథాన్ని అధిరోహించి వ్యాతి విశేషంగా పెడుతూ ఉన్నది. అంటే ఉషాదేవి మన కోసం ఎలా వస్తున్నదో చెప్పాడు. మన కోసం రావడానికి ముందుగానే ఆవిడ తన కిరణాలన్నీ సంపాదించుకుని టైం అవగానే, మామూలుగా సూర్యుడు ఏ లోకం నుంచి వస్తాడో అంతే కదా ఈవిడ పైనుంచి వస్తుంది. సూర్యలోకానికి వచ్చేప్పటికి ఏముంది, ఆవిడే సూర్యుడు అయిపోతుంది. ఇవన్నీ ఇటువంటివే కదా రోల్స్, ట్రాన్స్ఫార్మింగ్ రోల్సే తప్ప సపరేట్ క్యారెక్టర్స్ కాదుగా అయిపోయి. అందుకని కాస్త కిందకు వచ్చేటప్పుడు సూర్యుడు అయిపోతుంది. అక్కడ రాగానే ఆవిడ ఈ లోకాన్నంతటినీ కూడా మేలుకొల్పుతుంది. ఆ మేలుకొల్పడం కూడా చూడండి, నిద్రపోయే వాళ్ళు ఒక్కసారిగా మేలుకొల్పకూడదు. అంటే మన రాత్రి నుంచి భళ్ళు మంది తెల్లారిపోయిందండి. ఒకసారి చీకట్లో నుంచి ఒక్కసారి ఎండ వచ్చింది అనుకోండి, మనం అసలు పిచ్చవాళ్ళం అయిపోతాం మనం. అందుకని అది కూడా చూడండి, కొంచెం 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 వెలుతురు వచ్చుకుంటూ, అది కూడా మైల్డ్ కలర్స్ లో, చక్కగా పింక్ రెడ్ కలర్ తో ప్రారంభమయ్యే డార్క్ బ్రౌన్ రెడ్ తో పింక్ కలర్ లోకి కొంచెం కొంచెం కలర్ ని పెంచుకుంటూ మెల్లగా తెల్ల కాంతిలోకి వచ్చి బుర్రమడిచేంత ఎండలోకి మారుతుంది. అంటే చక్కగా తీసుకువెడుతుంది అన్నమాట ప్రకృతి మనని. ఇక్కడ దూరముగా ఉన్న ద్యులోకం నుంచి మనుషులను ఉద్దేశించి ఈ విధంగా తన రథం మీద ఎక్కేసి వచ్చేస్తుంది అని ఇక్కడ చెప్పారు. తర్వాత మంత్రం విశ్వమస్య నానామ చక్షసే జగజ్యోతిష్కృణోతి సోనరి అప ద్వేషో మఘోని దుహితాదివపుష ఉచ్ఛదప శ్రిధ అనేది తర్వాత మంత్రం. దీనికి విశ్వం అస్య, విశ్వం అంటే సమస్తమైన అర్థం అండి. ఇన్ ఎంటైరిటీ, ది ఎంటైర్ థింగ్ అని అర్థం. విశ్వం అస్య నానామ, నానా ఇది నానామా అనేది తప్పుపడిందండి. ఇక్కడ ననామా అంటే నమ్ము ధాతువు,
నమ్ ధాతువుకి ఇది లకారం అన్నమాట. ఇది విశ్వమస్య ననామ చక్షసే జగజ్యోతి అంటే జగత్ జ్యోతి కృణోతి, జగజ్యోతిష్ కృణోతి, విసర్గ షా అవుతుంది. జగజ్యోతిష్ కృణోతి, జగత్ జ్యోతి కృణోతి సోనరి. సోనరి అంటే సుందరి అని అర్థం అనమాట. అప ద్వేషో అంటే ద్వేష, మఘోని దుహిత దివ ఉష ఉచ్ఛదప అంటే ఉచ్ఛత్ అప ఉచ్ఛదప శ్రిధ. ఇందులో విశ్వం అంటే సమస్తమైనటువంటి జగత్, ఇది జగత్ జ్యోతి అన్నాం కదా, సమస్తమైనటువంటి జగత్తు అస్య ఈమె యొక్క, అస్య దీర్ఘం అంటే స్త్రీలింగం కనుక ఈమె యొక్క అంటే ఉషాదేవి యొక్క చక్షసే, చక్షు అంటే ప్రకాశానికి అర్థం అన్నమాట. ప్రకాశం కోసమై చక్షసే ఈమె యొక్క ప్రకాశం కోసమై ననామ నమస్కరిస్తున్నది. నమధాతువు ననామ నమస్కరిస్తున్నది అంటే ప్రార్థన చేస్తున్నది ఉషాదేవి. మనం పొద్దునే లేస్తూనే మనం నమస్కారం పెట్టుకుంటాం కదండి. సోనరి సుందరి, సోనరి అంటే సుందరి. ఇక్కడ సుందరి ఎవరు? ఉషాదేవి. ఈ ఉషా సుందరి జ్యోతి కృణోతి, కృణోతి అంటే కృ ధాతువు, జ్యోతి అంటే ప్రకాశము, ప్రకాశాన్ని కలిగింప చేస్తున్నది అంటే అంతటినీ ప్రకాశింప చేస్తున్నది. అంటే మనం ఆవిడని నమస్కరించి ఆహ్వానం పలకగానే ఆవిడొచ్చి మనందరి కోసం అని చెప్పి ఈ లోకాన్ని ప్రకాశమానం చేస్తున్నది. మఘోని ధనవతి, మఘోని అంటే ఐశ్వర్యవతి, ధనవతి దివహ దుహిత ఉషా ద్యులోక పుత్రిక అయినటువంటి, అంటే దివహ దుహిత అంటే దేవతల యొక్క పుత్రిక. దివర్లోకము అని అంటే దేవలోకము అంటే ద్యులోకము, ద్యులోక పుత్రిక అయినటువంటి ఈ ఉషాదేవి ద్వేష, ద్వేషులను అంటే మంచి బుద్ధి లేని వాళ్ళు. ద్వేషం అనేది మంచి బుద్ధి కాదు కదా. రాగద్వేషాల్లోకి ఆ రాగము ద్వేషము రెండూ కూడా మంచివి కాదు. రాగము మంచిది కాదు, ద్వేషం మరీ మంచిది, రెండూ మంచివి కాదు. అందుకని ద్వేష, ద్వేషులను, ఆ ద్వేష గుణం కలిగిన వారిని ఉచ్ఛత్ దూరంగా తోసేస్తుంది, విసర్జన చేసేస్తుంది. వాళ్ళని ఆవిడ పట్టించుకోదు. అలాగే శ్రద్ధ, ఇక్కడ శ్రద్ధ అనేదాన్ని, శ్రద్ధ అనేదానికి కూడా అర్థం ద్వేషులనే, కానీ ఇక్కడ నేరస్తులు అంటే వీళ్ళు క్రిమినల్స్ అన్నమాట. వాళ్ళని కూడా అంటే నేరాలు చేసే వాళ్ళని, అంటే రాగద్వేషయుక్తమైన వాళ్ళని, నేరస్తులని, వీళ్ళందరినీ కూడా ఉచ్ఛత్, మళ్ళీ ఉచ్ఛత్ అనేది సప్లిమెంట్ చేసుకుంటాం. ఉచ్ఛత్ వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టేస్తుంది ఉషాదేవి. వీళ్ళందరినీ దూరంగా అంటే ఇందులో చెప్పడంలో విశేషం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ చీకటి మాటనే చేస్తారు వాళ్ళ పనులు. నేరస్తులు గాని, దొంగలు గాని, మోసాలు చేసేవాళ్ళు గాని ఎప్పుడు చేస్తారండి? చీకటితో చేస్తారు. వాళ్ళు విడిచిపెట్టేస్తుంటుందంటే పట్టించుకోదు అని కాదు. వాళ్ళందరినీ తన రాకతోటి మూత పెట్టేస్తుంది అంతే. ఇంకా వాళ్ళు వెళ్తొచ్చాక వాళ్ళు ఏం చేయలేరు కదా. అందుకని వాళ్ళని నెట్టేస్తుంది ఈ లోకంలో నుంచి దూరంగా అని ఇక్కడ చక్కగా చెప్పారు అన్నమాట. తర్వాతి మంత్రం ఉష ఆ భాహి భానున చంద్రేణ దుహితర్ దివ. ఇక్కడ ప్రతి చోట మీరు చూడండి, దుహిత దివ అంటే ద్యులోక పుత్రి, పైలోకాల నుంచి వచ్చినటువంటి ఆమె అన్నమాట. పైలోకాల్లో జన్మించి వచ్చిన ఆమె అని అర్థం అనమాట. ఆ వహంతి, ఆ వహంతి, ఆ వహంతి భూర్యస్మభ్యం, భూర్యస్మభ్యం అని భూరి అస్మభ్యం, అస్మభ్యం భూరి అస్మభ్యం సౌభగం వీక్షంతి, ఉచ్ఛంతి అని విడదీస్తే విడదీయచ్చు, లేదా వీక్షంతి అని ఉంచేయచ్చు. వీక్షంతి దివిష్టిషు, ఇది దీనికి పద విభజన. ప్రతిపదార్థం చూస్తే దివహ దుహిత ఉష, ఇవన్నీ మనం అనుకున్నాం. దివహ దుహిత ఉష, ఓ ద్యులోకపుత్రి అయినటువంటి ఉష చంద్రేణ భానునా. ఇక్కడ చూడండి, ఉష ఎవరు? సూర్యుడు, సూర్యుడే. నిత్యంలోని ఒక దశ అయినప్పటికీ తన ప్రకాశం ఎటువంటి ప్రకాశం? సూర్యప్రకాశం కాదు, భానుప్రకాశం కాదు. భానుప్రకాశం అంటే మాడి చేయడం, ఉష్ణం, తాపం కలిగించడం. ఈవిడ ఎలా ఉంటుంది? చంద్రేణ భానునా. భాను అంటే సూర్యుడు ప్రకాశం, అంటే ఒట్టి భాను అంటే సూర్యుడి ప్రకాశం. చంద్రేణ భానునా అంటే చంద్రుని వంటి. చంద్రుడి ప్రకాశం ఎటువంటిదంటే వెన్నెల,
ఆహ్లాదకరంగా ఉండేటటువంటి చల్లని ప్రకాశం చంద్రుడిది. అంచేత అటువంటి చంద్రేణ భానున చంద్రుని వంటి ప్రకాశముతో అంటే చక్కగా చల్లగా మెల్లగా తెల్లవారు చేస్తావు. రాత్రంతా చల్లగా పడుకున్నాక ఒక్కసారిగా ఎండ కొట్టకుండా చల్లగా ముందుకు తీసుకొస్తుంది వేడిలోకి. భానున ఆభాహి సమానముగా ప్రకాశించుము. అంటే మనం ప్రార్థన కూడా అలాగే చేస్తున్నాం. కాస్త మమ్మల్ని చల్లగా మేలుకొల్పి మా మా పనులు వెళ్ళి చక్కగా చేసుకునేలాగా చెయ్యమ్మా అని ప్రార్థన చేయడము అన్నమాట. సమానముగా ప్రకాశించుము అంటే తెల్లవారుజాము ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాం మనం. హాయిగా ఉండాలి, ఆహ్లాదకరం. అప్పుడే కదా బాగుండేది. దివిష్టిషు అంటే ప్రాతకాలంలో ఉండేటటువంటి భూరి సౌభగం. భూరి అంటే చాలా ఎక్కువైనటువంటి మికుటమైన సౌభగం సౌభాగ్యము. సౌభాగ్యాన్ని అస్మభ్యం ఆవహంతి. అస్మభ్యం మాకు కలిగింపచేయము, మాకు ఇచ్చు. ప్రభూత సౌభాగ్యం అంటే ఏమిటండి? భూరి సౌభాగ్యం, అత్యంతమైనటువంటి సౌభాగ్యం. ప్రాతకాలంలో సౌభాగ్యం అంటే ఏమిటి? ఆహ్లాదకరంగా ఉండడం, లేచినప్పుడు మనం హాయిగా హుషారుగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఎందుకంటే చింతలన్నీ నిద్దట్లో వదిలిపెట్టేసి ఫ్రెష్ గా వచ్చినప్పుడు కాసేపు హాయిగా ఉంటాం. కాలం గడిచి ముందుకెళ్లే కొద్దీ మళ్ళీ మనము మన చింతలు, మన బాధలు, మన పనులు అన్ని మామూలు అవుతాయి. కనుక నీ టైంలోనే మేము కాస్తంత ప్రశాంతంగా ఉంటామో ఆ ప్రశాంతతని మాకు కలగజేయి అని ఉషాదేవిని ప్రార్థన చేస్తున్నాము అనమాట. తర్వాత మంత్రం విశ్వస్య హి ప్రాణనం జీవనం త్వేవ యదుచ్ఛసి సూనరి సా నో రథేన బృహత విభావరి శృధి చిత్రామఘే హవం అని ఇది. దీనికి పదవిభజన చేస్తే విశ్వస్య హి ప్రాణనం, ఇదంతా సులభంగానే ఉంది. డైరెక్ట్ గా జీవనం త్వే వి. ఇక్కడ యదుచ్ఛసి అంటే యత్ ఉచ్ఛసి, సూనరి సా నో అంటే నహ, రథేన బృహత, విభావరి శృధి చిత్రామహే అంటే ఇది కూడా ఒక మాట కింద తీసుకోవచ్చు. చిత్రామహే హవం అనేది ఇక్కడ పద విభజన. ప్రతిపదార్థానికి వస్తే సోనరి ఓ సుందరి అంటే ఓ ఉషా సుందరి, ఓ ఉషాదేవి. విశ్వస్య ప్రాణనం, విశ్వస్య ప్రాణనం జీవనం అంటే సకల ప్రాణులకు జీవనం, జీవితానికి అంటే ప్రాణధారణానికి. త్వేహి యత్ నువ్వే కారణం. త్వేహి నువ్వే కారణం, నీవు మాత్రమే అంటే నువ్వు మాత్రమే కారణం. నీ కారణంగానే కూడా సకల ప్రాణులు చేష్టలకి ప్రాణాధారణకి అవకాశం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యుడు. సూర్యుడు వస్తేనే మనలో శక్తి ప్రవేశం జరుగుతుంది. ఈ శక్తితో మనం పని చేసుకున్న తర్వాత అలసిపోయినప్పుడు రాత్రి మనకి విశ్రాంతి కలగజేస్తుంది. మళ్ళీ పొద్దున్నే ఛార్జ్ అవుతాం అనమాట. అంచేత నీవే కారణం. ఏలనంటే ఉచ్ఛసి చీకట్లను నీవే పారద్రోలుతున్నావు. చీకట్లను పారద్రోలి వెలుతురుని తీసుకొస్తున్నావు అని అంటే అజ్ఞానాన్ని తోలేసి జ్ఞానంలోకి మమ్మల్ని ప్రవేశింపజేస్తున్నావు. తర్వాత విభావరిష విశిష్ట ప్రకాశముతో కూడిన నీవు మాకై బృహత రథేన, బృహత పెద్దదైనటువంటి రథేన రథముతోటి రమ్ము అంటే చక్కగా ఉదయించు అని అర్థం. విశాలంగా ఉదయించు. చిత్రామఘే ఇక్కడ అఘ అనేటటువంటిది అన్ని కూడా మఘ అనేటటువంటిది ఐశ్వర్యానికి పదము. చిత్ర అంటే చిత్ర విచిత్ర అంటే వివిధ వివిధ రూపాల్లో ఉన్నటువంటి విచిత్రమైన ధనములను కలిగి ఉన్న ఉషాదేవి. ధనాన్ని కలిగి ఉండడం అంటే ఏమిటి? ఐశ్వర్యం. సంపదలు అంటే అశ్వ సంపద కావచ్చు, గో సంపద కావచ్చు, ధన సంపద కావచ్చు, భవన సంపద ఏమైనా కావచ్చును. ఇవన్నీ కలిగి ఉన్న ఉషాదేవి. ఉషాదేవిది లోకమే కదా, లోకమంతా ఆవిడదే. అందుకని విచిత్రమైన ధనములను కలిగి ఉన్న ఉషాదేవి నహ హవం శృధి మా ఆహ్వానాన్ని ఆలకించము అంటే మేమందరం కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాము. నువ్వు చక్కగా పెద్ద రథంతో వచ్చి ఈ చీకట్లన్నిటినీ పారద్రోలి మాకు అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ఉషోదయాన్ని అందజేయి. కాంతిలో మమ్మల్ని తీసుకువెళ్ళు అని ప్రార్థన చేశాను అన్నమాట. తర్వాత 11వ మంత్రం ఉషో వాజం హి వంస్వ యశ్చిత్రో మానుషే జనే తేనావహ సికుతో
అధ్వరాన్ ఉప ఏ త్వా గృణంతి వహ్నయ వహ్నయ. ఇది మంత్రం. ఇది దీన్ని పదవిభజన చేస్తే ఉషో ఉషః వాజం హి వంస్వ యశ్చిత్రో యః చిత్రః యశ్చిత్రో మానుషే జనే తేన వహ స్వీకృతో స్వీకృతః అధ్వరాన్. ఈ ఎప్పుడైనా కానీ ఈ దీన్ని అర్ధానుస్వారం పెట్టాము అంటే దాని అర్థం నకారం పుల్లు పెట్టుకున్న అర్థం. అధ్వరాన్ ఉప ఏ త్వా గృణంతి వహ్నయ వహ్నయ అని దీనికి పద విభజన. ప్రతిపదార్థానికి వస్తే ఉషః, ఓ ఉషా దేవత, మానుషే మనుష్యుల యందలి యః చిత్ర యః చిత్రః ఏ ఏ హవ్యమును సమర్పించే చిత్ర అంటే హవ్యాన్ని సమర్పించేటటువంటి కార్యం అన్నమాట. యహ చిత్ర ఏ హవ్యాన్ని సమర్పించేటటువంటి గుణమైతే ఉన్నదో అని అర్థం అన్నమాట. అంటే హవ్యాన్ని సమర్పించే జనే యజమానుల వద్ద కలిగిన హి వాజం. ఇందులో వాజం అంటే హవ్యంగా ఇచ్చేటటువంటి అన్నం అన్నమాట. అది శృతులయందు ప్రసిద్ధమైన హవ్య రూప అన్నం, దాన్ని వాజము అని అంటాం. ఆ వాజాన్ని వంస్వా స్వీకరించు, నువ్వు తప్పకుండా గ్రహించు. అంటే పొద్దున్నే కూడా అందరూ లేవగానే ఉదయాన్ని చేసేటటువంటి హోమాలు ఉంటాయి కదా, నిత్యాగ్నులు, నిత్య హోమాలు. ఆ హోమాలు చేసిన వాళ్ళు నీకు సమర్పణ చేస్తున్నటువంటి హవ్యాలను నువ్వు దయచేసి స్వీకరించు. ఏ యజమానులు వహ్నయ, ఇక్కడ వహ్ని అంటే యజ్ఞము అనమాట, హోమము అని అర్థం. వహ్నయ యజ్ఞ నిర్వహణ ద్వారా త్వా గృణంతి నిన్ను స్తుతిస్తున్నారు, గృణంతి నిన్ను స్తుతి చేస్తున్నారు. తేన అందువలన సుకృత అధ్వరాన్. ఇక్కడ సుకృత అంటే సుకృత చక్కగా చేస్తున్నటువంటి, వాళ్ళు చక్కగా అనుష్ఠానం చేస్తున్నటువంటి అధ్వరాన్. అధ్వరాన్ అంటే హింసారహిత యజ్ఞములను. ధ్వారము అంటే యజ్ఞము, ధ్వార శబ్దం యజ్ఞానికి పేరు. ధ్వర అంటే యజ్ఞము. ధ్వర అనేది సాధారణంగా యజ్ఞంలో హింసాయుతం, బలులు ఉంటాయి. అందులో జంతు బలులు ఉంటాయి ద్వారంలో. అంటే యజ్ఞంలో జంతు బలులు ఉన్నాయి, అంటే ఒక కాలంలో ఉన్నాయి. ఈ కలికాలానికి వచ్చేటప్పుడు ఈ జంతు బలులు నిషేధం చేసేసారు కనుక నా ధ్వర అయింది. అది అధ్వరము అంటారు. ఇప్పుడు మనకు ఉన్నవి యజ్ఞాలు అధ్వరాలు కానీ ధ్వరాలు కాదు. ఇప్పుడు బలులని ప్రేరేపించరు, కానీ శాస్త్రానికి బలి ఉంటుంది, ఉండాలి కనుక. బలి అంటే ఏముంది, దేవతలకు సమర్పించేటటువంటి హవ్యమే అది కూడాను. బలి అనేది ఒకటి ఉంటుంది కనుక, ఉంటే దిష్టి పోవడానికి చాలా చాలా అర్థాలు ఉంటాయి బలి ఎందుకనేదానికి. బలి అనేది ఉండాలి కనుక. ఇప్పుడు అధ్వరము అంటే హింసాయుతమైన బలి ఉండదు, కానీ ఇప్పుడు బలి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అన్నపురాసులు అన్నం వండేసి అన్నపురాసినే బలిగా పెట్టేస్తారు అక్కడ. అది వచ్చి పక్షులు విని తింటాయి. కొందరు యాచకులు లేని వాళ్ళు తీసుకువెళ్ళి తింటారు. కొందరు ప్రసాదం అని పెద్దవాళ్ళు కూడా తీసుకువెళ్తారు ఈ బలిగా పెట్టిన అన్నాన్ని. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత వీటిని అధ్వరాలు అన్నారు ఇప్పుడు చేసేవాటిని. సుకృత అధ్వరాన్ అంటే చక్కగా అనుష్ఠానం చేయబడినటువంటి హింసారహిత యజ్ఞాలని ఉపవహ నువ్వు పొందు. ఆ యజ్ఞాల్లో నువ్వు స్వీకారం చెయ్యి, చక్కగా ఉండు అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాము. ఎందుకు ప్రార్థిస్తున్నాము అంటే మాకు చేతనైనంతలో నీకు మేము సేవ చేస్తున్నాము, మమ్మల్ని నువ్వు చీకటి నుంచి వెలుతురులోకి తీసుకువెళ్ళు అని. తర్వాత మంత్రం విశ్వాన్ దేవాన్ ఆవహ సోమ పీతయే అంతరిక్ష దుషస్త్వం సారమాసు సాస్మాసు ధా గోమదశ్వావదు కథ్యముష వాజం సువీర్యం. దీని పదవిభజన చేద్దాం. ఇక్కడ విశ్వాన్ దేవాన్ రెండు మాటలు. విశ్వాన్ దేవాన్ ఆ వహ సోమపీతయే. ఇక్కడ సోమపీతయే అంతరిక్ష దుషస్త్వం అంటే అంతరిక్షాత్ ఉషస్త్వం. ఉషః త్వం అంతరిక్షాత్ ఉషః త్వం
సా 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 స్మాసు అంటే సా అస్మాసు అంటే బహువచనం సప్తమి. అస్మాసు ధాహ గోమత్ గోమదశ్వ అంటే గోమత్ అశ్వావత్ అంటే గోవులు అశ్వాలు అట్లా చెప్పడం అన్నమాట. గోమత్ అశ్వావత్ ఉక్తియం కూడి ఉండి ఉషా వాజం సువీర్యం అని ఇక్కడ పద విభజన. దీని ప్రతిపాదనకు వస్తే ఉషః ఉషః త్వం ఓ ఉషాదేవి నీవు సోమపీతయే సోమమును పానము చేయుట కొరకు సోమాన్ని పానం చేయడం అంటే ఎలాగో యజ్ఞాలు చేసినప్పుడు సోమరసాన్ని తప్పనిసరిగా అందులో ఇస్తారు. సోమరసాన్ని ఇచ్చినప్పుడు ఉషాదేవి కూడా పానం చేస్తుంది. సోమపీతయే అంటే అసలు ఈ ఈ సోమరసాలు గాని మనం వేసే హవ్యాలు గాని వీటిని అన్నింటికీ పట్టుకెళ్లే వాహకం ఏమిటా అంటే సూర్యుడు. ఈ సూర్యుడు తానేమీ సేవించడు. సూర్యుడిది సేవించేటటువంటి పాత్ర కాదు. ఇక్కడ ఈ ఈ యాజ్ఞికులందరూ సమర్పించేటటువంటి హవ్యాలను అన్నింటినీ పట్టుకెళ్ళి దేవతలకు అందజేస్తాడు. ఉషాదేవిని ఏమంటున్నాడు, నువ్వు ఆ సోమాన్ని పానం చేయటానికి అంతరిక్షాత్ అంతరిక్షం నుంచి పంచమి అంతరిక్ష లోకం నుంచి విశ్వాన్ దేవాన్ ఆవహ. చూడండి ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ చెప్పాడు. ఆవహ అంటే తీసుకురా, బ్రింగ్ దెమ్. విశ్వాన్ దేవాన్ విశ్వం అంటే సమస్తం అని చెప్పాను. దేవాన్ దేవతలని, సమస్త దేవతల్ని దేవతలందరినీ కూడా తీసుకుని రా అంటే ఈ మనం ఇచ్చేటటువంటి సోమరసాన్ని వాళ్ళకి అందజేయి అని అడగడం అనమాట. అందరి దేవతలకి పంచిపెట్టేది సూర్యశక్తి మాత్రమే, సూర్యుడు మాత్రమే. అందుకని మా యజ్ఞ ప్రదేశానికి విశ్వాన్ దేవాన్ ఆవహ వహ ధాతు వహతి మోసుకొని రామని. అందుకని మా యజ్ఞ ప్రదేశమునకు సర్వదేవతల్ని తీసుకుని రా అని కోరామని ప్రార్థిస్తున్నాం. ఉషాస అటువంటి నీవు గోమత్ అనేకమైన గోవులతో అశ్వావత్ ఉక్త్యం అశ్వములతో కూడి ఉక్త్యం అంటే ఉక్తి అంటే చెప్పుకోవడం, అంటే ప్రశంసించడం, పొగట్టం. మేమందరం నిన్ను ప్రశంసించే విధానంగా అశ్వాలతోటి కూడా గోవులతోటి అశ్వాలతోటి కూడి సువీర్యం శోభన వీర్యోపేతమైనటువంటిది. సు అంటే శోభనము, గుడ్. సు అంటే మంచిది అనే కదా. మంచి వీర్యం వీర్యోపేతమైన అంటే బలయుక్తమైన, బలాన్ని కలిగించేటటువంటి శోభనమైన వీర్యోపేతమైన వాజం అన్నమును అస్మాసు ధాహ మా కోసం ధరించిరా అంటే మా కోసం తీసుకుంటా అని చెప్పి మనం ఉషాదేవతని ప్రార్థన చేస్తున్నాము అన్నమాట. తర్వాత 13వ సూక్తం. యస్యా ఋషాంతో అర్చయ ప్రతిభద్రా అదృక్షత సా నో రయిం విశ్వారం సుపేషాసముషా దదాతు సుగమ్యం సుగ్మ్యం దదాతు సుగ్మ్యం. ఇది దీన్ని పదవిభజన చేస్తే యస్య ఋషంతో ఋషంతః అర్చయ ప్రతి భద్రాః అదృక్షత సా నో నః రయిం విశ్వారం సుపోషసముషా సుపోషసం ఉషా సుపోషసం ఉషా దదాతు సుగ్మ్యం సుగ్మ్యం అని ఇక్కడ మనం మళ్ళీ ఈ మంత్రంలో చెప్పారు. యస్య ఉషాదేవి యొక్క అంటే ఏ ఉషాదేవి యొక్క, యస్య అంటే ఉషాదేవి యొక్క అర్చయ ప్రకాశం. అర్చ అంటే కిరణాలండి, ప్రకాశం కిరణాలు అనమాట. కిరణాల వల్ల ప్రకాశమానం అవుతుంది. అర్చయ ప్రకాశములు ఋషంత శత్రువులను హింసించి. ఋషంత ఋష్ అనేటటువంటి ధాతువిది. ఋష్ అంటే చూడండి ఇక్కడ రిష హింసాయాం హింసించడము అనేది హింసార్థక ధాతువు అని అంటాం. ఋషంత అంటే హింసించేటటువంటి ఎవరిని, శత్రువుల్ని. భద్రాహ శుభములుగా అంటే మాకు భద్రతని కలిగించే వాటిగా ప్రతి అదృక్షత మాకు ఆ విధంగా కనిపిస్తున్నాయి. అంటే నీ ప్రకాశాలు శత్రువుల్ని హింసించేటటువంటి మాకు భద్రతని కలిగించే వాటిగా మాకు కనిపిస్తున్నాయి. అంటే ఉషా కిరణాలతోటే మనకి
శత్రువులు, మన శత్రువులు ఎవరండి? దొంగలు, దుర్మార్గులు, నీచులు, నేరస్తులు, వీళ్ళందరూ పారిపోతారు కదా! అందుకని నువ్వు వాళ్ళందరినీ కూడా శిక్షించేసి, అంటే వాళ్ళని పారద్రోలేసి, మాకు భద్రతని కల్పించేదానివిగా కనిపిస్తున్నావు అని. సుపోషసం శోభన, అంటే శోభనము అని వాడతాం. అంటే మంచి అని. సుగుణము, మంచి గుణము, ఆ సూయే. ఈ అనేది ఎక్కడున్నా ఒకటే అర్థం. దుహు అంతే ఉండేది. అంటే ఆ నువ్వు పేషసం, శోభన రూపోపేత, పేషం, పేష అంటే ఏమిటి? మంచిగా కనిపించడం అనమాట, మంచి రూపంతో ఉండటం పేషం. అంచేత సుపేషం, మంచి రూపోపేతయ్యి, అంటే నువ్వు అంటే మంచి ఉదయం కావాలి మాకు అని అడగడం అనమాట. ఆ ఉదయాన్నే మేమేమి దుర్వార్తలు వినడము, తర్వాత దుష్టమైన దృశ్యాలను చూడటము, ఇటువంటివన్నీ ఏమీ ఉండకూడదు అని కోరుకోవడానికి. శోభనమైనటువంటి రూపంలో, అంటే అంతా కూడా మాకు ఆహ్లాదకరంగా, మాకు సంతోషాన్ని కలిగించి, మాకు మంచి మనస్సును కలిగించే విధంగా ఉండే రూపంతో సుగమ్యం, సుగ్మ్యం, తప్పకుండా రాతగిన సా ఉషాహ నహ, మనకి ఆ ఉషాదేవి మనకి విశ్వారం అంటే విశ్వం అంటే సమస్తమైనటువంటి జనులచే కోరతగినటువంటి రయం దదాతు, ధనమును ఇచ్చుగాక అని ఈ మంత్రంలో మనం ప్రార్థన చేసాం. తర్వాత ఇవన్నీ సూక్తాలు కదా, అంటే మనం స్తుతి చేయడమే ఉంటుంది ఇందులో. మనకి ఉదయం వల్ల, అంటే ఉషస్సు వల్ల అసలు తెల్లారడం అనేటువంటిది, అసలు ఈ సృష్టి చక్రం, ఇవన్నీ వీటన్నిటి వల్లనే కదా మనకి మనుగడ ఉన్నది. ఈ సిస్టమ్స్ లో ఏ సిస్టమ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ప్లేస్, మనకి ఈ మనుగడ అన్నదే లేదు కదండి. అంచేత మనకి ఈ మనుగడ వచ్చినందుకు మనం ఏమాత్రమేనా సంతోషపడుతున్నాము అంటే చాలా కృతజ్ఞత చూపించవలసింది ప్రకృతి వైపునే. ఈ ప్రకృతి మనకి ఉదయాన్నే ఉషాదేవితో ప్రారంభం అవుతున్నది. అందుకని మనం స్తుతి చేస్తున్నాము. 14వ మంత్రం. ఏ చిద్ధి త్వాం ఋషయ పూర్వ ఉతయే జుహురే అవసే మహి సానః స్తోమన్ అభి గృణీహి రథ శోషః శుక్రేణ శోచిషా అని ఈ మంత్రం. ఇది ఏ చిద్ధి అంటే చిత్ హి, శుతుసంధి, చిత్ హి చిద్ధి అవుతుందన్నమాట. ఏ చిద్ధి త్వాం ఋషయః, త్వాం ఋషయః, ఋషి ఋషయః ఋషులు ప్లూరల్. త్వాం ఋషయః పూర్వ ఊతయే, ఇక్కడ చూడండి, జుహురే అవసే, అవగ్రహం పెట్టాను, కాలం తీసుకోండి. జుహురే అవసే మహి సా నహ, ఇక్కడ స్తోమాన్ అభి గృణీహి రాధసోష, రాధసా ఉషః, రాధ అంటే మళ్ళీ భాగ్యాలని, రాధసా ఉషః శుక్రేణ శోచిష అనేది దీనికి పద విభజన. ప్రతిపదార్థం మహి, ఓ పూజనీయురాలైన, అంటే మహిమాన్వితురాలవైన, అంటే పూజనీయురాలవైన ఓ ఉషాదేవి, త్వాము నిన్ను, ఏ చిత్తి, అంటే ఏ ప్రసిద్ధులైనటువంటి పూర్వే ఋషయ, చిరంతనులైన మంత్రద్రష్టలు. అంటే పూర్వే ఋషయ అంటే ఇక్కడ పూర్వము అంటే తూర్పు అని అంటే ఏమిటంటే జ్ఞానానికి చిహ్నం అనమాట, జ్ఞానానికి ప్రతీక తూర్పు అనేది. తూర్పుకి అంటే ఇప్పుడు తూర్పుకి సాగిపో అంటాం, అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళిపో అని. పూర్వే అంటే జ్ఞాన మార్గం వైపు ఉన్నవాళ్ళు, అందుకని చిరంతనులు అని అంటాం వాళ్ళని. చిరంతనులు ఎంతసేపు జ్ఞాన మార్గం వైపే సాగిపోతూ ఉన్నటువంటి ఋషులు, మంత్రద్రష్టలు ఓతయే, తమ రక్షణ కొరకు అవసే, అన్నము కొరకు వాళ్ళేమి సంపాదించుకోరు, ఎలా బతకాలా అని ఆలోచించరు. వాళ్ళని వచ్చి పక్క నుంచి వచ్చి పాము కరుస్తుందో పులి చంపేస్తుందో అని అనుకోరు. గట్టిగా అడవుల్లో, ఆ కొండల్లో వాళ్ళు అలా పడి జ్ఞాన మార్గం కోసం తపస్సులో మునిగిపోయి ఉంటారు ఈ ఋషులు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి పోషణ, ప్రాణం పోకూడదు కదా, అలాగే రక్షణ, ఎవరి చేత కూడా హాని కలగకూడదు కదా. ఇటువంటి వాటన్నింటి కోసము మంత్రదర్శులు జుహురే, నిన్ను సూక్త రూపాలతోటి స్తుతిస్తున్నారు. నిన్ను వాళ్ళు
ఆశ్రయిస్తున్నారు. ఉషహస అటువంటి ఓ ఉషా నువ్వు రాధస. ఇక్కడ రాధ అంటే మళ్ళీ రాధ అంటే ధనం అనమాట, ఐశ్వర్యం అనమాట. మాచే ఇయ్యబడిన హవిరూప ధనములచే మనం హవిస్సులు సమర్పిస్తున్నాం కదా, ఇక్కడ ఈ హవిస్సే మనం ఇచ్చేటువంటి సౌభాగ్యం. వీటిని గ్రహించిన నువ్వు శుక్రేణ శోచిష అంటే శుక్రేణ శుక్రేణ అంటే ప్రకాశమానమైనటువంటి, అంటే శోచిష అంటే ఆ ప్రకాశమానం ఏం చేస్తుంది, తమస్సుని చీకట్లని పారద్రోలుతుంది. ప్రకాశంతో తమస్సుని నివారించడానికి శోచిష సరిపడినంత తేజస్సుతో, వెలుతురుతో, కాంతులతో. అంటే ఉషాదేవి చాలా ఎలా వస్తుందండి తెల్లవారుజాము, ఎక్కువ మంది చూస్తుంటాము మనలో. తెల్లవారుజాము ఎలా వస్తుంది, చాలా బాగుంటుంది. అటువంటి తేజస్సుతో నహ స్తోమాన్ స్తోమాన్ అంటే స్థుతులతోటి, స్తోమన్ అంటే స్థుతులు చేసేవాళ్ళు. స్తోమాన్ మా యొక్క స్థుతులతోటి గృణాహి సంతుష్టిరాలవు, గృణీహి సంతుష్టరాలవు కమ్ము అంటే మమ్మల్ని గ్రహించుము, అంటే మమ్మల్ని ఆశీర్వదించుము, నువ్వు సంతుష్టాలివి కమ్ము అని ఈ మంత్రంలో చెప్పారు. ఉషో యద్యభానునా వి ద్వారా వృణావో దివః ప్రాణో యచ్చతాదవృకం పృథుచర్ది దేవి గోమతీరిషః అని మంత్రం. దీనికి పద విభజన ఉషః యత్ యదద్య అంటే యత్ అద్య భానున వి ద్వారా వృణావో ద్వారౌ వృణావః. ఇది చూడండి, ఇది మీకు ద్వారౌ వృణావః సంధిలో ద్వారా వృణావః ఆవా అని వస్తుంది అనమాట. ఇది ఐవాయవ సంధి అంటాం దీన్ని. అయాదేశ సంధి అని అంటారు, అయవాయవ సంధి అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అంటే ద్వారా వృణావః అంటే ద్వారా ద్వారౌ రుణావహ, రు అంటే అక్కడ అరుకారం పలకాలి. ద్వారా నావహ దివహ ప్ర నహ యచ్చతాత్ అవ్వృకం, యచ్చతాద్ అవ్వృకం అంటే యచ్చతాత్ అవ్వృకం పృథుచర్ది అంటే పృథుచర్ది ప్ర దేవి గోమతీ ఇషః అని దీనికి పద విభజన. ఉషః ఓ ఉషాదేవి అద్య ఈ రోజున, అద్య మనం రోజు మాట్లాడే మాట కదా, నేటి ప్రభాత సమయం ఇవాళంటే మనం ఉషాదేవి గురించి మాట్లాడుతున్నాం కనుక ప్రభాత సమయంలో యత్ భానున ఏ నీ ప్రకాశముతో అయితే దివః ద్వారవు అంతరిక్షపు ద్వారాలని, అంతరిక్షపు ద్వారాలు అంటే ఏంట, అంతరిక్షం అంటే మనకి పైలోకాలు కనపడటమే. పైలోకాలు చీకటిగా ఉంటే ఏం కనపడతాయి, ఏం కనపడవు. అంటే చీకటితో కప్పివేయబడిన దిక్కులని నువ్వు, అంతరిక్ష ద్వారాలు అంటే చీకటితో కప్పివేయబడింది, నీకేం కనిపించటం లేదు. అటువంటి ద్వారాల్ని నీవు ఆ చీకటిని తొలగించి ఆ ద్వారాల్ని తెరిచి మాకు చూపిస్తున్నావు అని చెప్పారన్నమాట. దేవ ద్వారవు అంతరిక్షపు ద్వారములను అనగా చీకటితో కప్పివేయబడిన తూర్పు పడమర దిక్కులను ణావహ చీకటి నుండి నువ్వు విడుదల చేస్తున్నావు, వేరు చేస్తున్నావు. తద్వారా నువ్వు ఏం చేస్తున్నావు, నహ మాకు అస్మాకం అవ్రకం హింసారహితమైన పృథివీ అనే శబ్దంలో నుంచే పృథివీ అని వచ్చిందంటే విశాలమైనది. పృథివీ అంటారు. అంచేత నువ్వు హింసారహితమైనటువంటి విశాలమైన ఛర్దిహి తేజోవంతమైన గృహమును, ప్రకాశవంతమైన గృహమును ప్రయచ్చతాత్ ఇచ్చెదవుగాక. ప్రకాశవంతమైన గృహం ఇవ్వడం అంటే ఏమిటండి, ప్రకాశవంతమైన గృహం అంటే ఏమిటి, ఇక్కడ లోకం అన్నమాట. లోకాన్ని వెలుగులతో నింపెదవుగాక అని కోరడం అనమాట. అంటే ఇక్కడ గృహం అంటే నాకు ఇల్లు కట్టించి ఇస్తా ఇల్లు అని అడగడం కాదు. ఇక్కడ హింసారహితమైన అంటే అడిగేవి కూడా మీకు ఎప్పుడు కూడా చూడండి సామాజికంగానే ఉంటాయి. ఇవన్నీ కేవలం ఈ దేవతల్ని ప్రార్థించటంలో కూడా ఒక
పూర్తి సామాజిక స్పృహ మాత్రమే ఉంటుంది ఇందులో. కేవలం దేవతల్ని పొగడ్డం కాదు ఇది. వాళ్ళు ప్రార్థిస్తున్నాము అంటే మనం మన లోకం ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాం. అంటే ఇది చదివే వాళ్ళందరూ కూడా అలాగే ప్రవర్తించాలి అని దాని అర్థం అన్నమాట. నీవు మాకు హింసారహితమైన అంటే ఏ విధమైన హింసా కృత్యాలు లేనటువంటి అంటే మాకు ప్రశాంతంగా ఉండేటటువంటి విశాలమైన తేజోవంతమైన గృహమును ఆ ఇరుకులు లేకుండా జనాభా ఎక్కువైపోయి కుక్కేసుకోకుండా విశాలమైనటువంటి తేజోవంతమైన ప్రకాశమానమైన తేజోవంతము అంటే రెండు రకాలు చీకటి లేకుండా తమోరహితంగా అజ్ఞానం లేకుండగా అంతేకాకుండా ప్రకాశమానంగా ఆహ్లాదకరంగా హాయిగా మాకు కనిపించేలాగా మాకు దృశ్యమానంగా ఉండేలాగా ఈ లోకాన్ని మాకు ఇచ్చేదవుగాక. ఇక్కడ రోమం అంటే లోకము అని ఇచ్చేదవుగాక. దేవి దివు ఓ ప్రకాశ స్వరూపమైనదానా గోమతీ అనేకమైనటువంటి గోవులతో కూడి ఇషహ అన్నమును ప్రయచ్చతాత్ ఇచ్చెదవుగాక. ప్రయచ్చతాత్ అంటే ఇచ్చెదవుగాక ఆశీర్వదకం అనమాట. ఈ విధంగా ఈ మంత్రంలో మనం ప్రార్థించాము. ఇది ఈ మంత్రం సంనో రాయా బృహత విశ్వపేశస మిమిక్ష్వా సమక్షాభిరా సం జుమ్నేన విశ్వతురోషో మహిసం వాజైర్వాజనీవతి అనేది ఈ మంత్రం. దీన్ని పదవిభజన చేస్తే సం నహ రాయ బృహత విశ్వపేశస మిమిక్ష్వ సం ఇక్షాభి సమీక్షాభి ఆ సమీక్షాభిరా సం ఇక్షాభి ఆ సం జుమ్నేన ఇక్కడ విశ్వతురోషో అంటే విశ్వతురా ఉష మహి సం వాజినీవతి వాజినీవతి అనేది మనం విభజన చేసుకోవాలి పదాలని. చేసుకున్నాక నహరాయ ఉషాదేవి మమ్ము నీ ధనంతో రాయ అంటే మళ్ళీ ఐశ్వర్యం మమ్ము ధనంతో సం మిమిక్ష్వ సం అంటే సమ్యక్ విస్తారంగా శుభ్రంగా సంపూర్ణంగా మిమిక్ష్వ మమేకం చెయ్యి జోడించు మమ్మల్ని ధనంతో ఎప్పుడు కూడా మీరు ధనము అని అంటే కేవలం ధనము అని అనుకోకండి. ధనము అంటే ఐశ్వర్యము అని అర్థం అన్నమాట. రాయ అనే దానికి డిక్షనరీ మీనింగ్ ధనం అని ఉంటుంది అంతే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అందుకనే సూక్తాలకి అనేకమైనటువంటి పొరలుగా అర్థాలని మనం అందులో ఉండే తత్వంలోకి వెళ్ళాలి. వెళ్ళి అందులో ఉండే మెసేజ్ని గ్రహించాలి. గ్రహించడం కాదు, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. మనకు సాధ్యమైనంత వరకు అందరికీ చెప్పాలి. ఓ ఉషాదేవి మమ్మ ధనముతో అంటే ఇక్కడ ధనము అని అంటే ఓకే, ఐశ్వర్యం కావాలి, డబ్బులు కావాలి, మనకి అది కావాలి. ధనము, ఆరోగ్యం, మహాధనం, దాని మించింది ఇంకేముంటుందండి. ఆరోగ్యం కావాలి, అలాగే ఇంకా ఇంకా ధనంతో జ్ఞానం కావాలి. అన్ని ఇటువంటి వాటితో మమ్మల్ని విస్తారంగా జోడించుము. ఎందుకంటే అందుకనే మీరు ఆ ఉషోదయానికి ముందుగా లేచి ఉషస్సుని ఆహ్వానిస్తూ ఆ ఉషస్సుని చూస్తూ మీరు కాస్త ఏదైనా ప్లస్ ప్రాణాయామం లాంటివి చేయడము, లేదు చిన్న చిన్న యోగాలు చేయడము, ఇటువంటివి ఏవైనా చేస్తే ఇవన్నీ మీకు కలుగుతాయండి. ఏమీ అనుమానం లేదు ఇందులో. తప్పకుండా ఆరోగ్య సూత్రం అంతకంటే ఏమి లేదు ఇందులో. అదేదో దేవత ఉంది మనకి మనం తినే లేపడానికి తెల్లజం లేపడానికి చెప్తున్నాడు అని అనుకోకూడదు మనం. ఇవి అవి ఆరోగ్య సూత్రాలు. ఆ కాలంలో ఆ పని అలా చేస్తే తప్పకుండా ఇవన్నీ మీకు సమకూరుతాయి. అంత పొద్దున్నే లేచాక మీకు ఏం తోచదు, ఏదో పని చేస్తారు. మంచి వాళ్ళం కనుక మంచి పని చేస్తాం. మంచి పని చేస్తే మీకు ఒక ఫలితం వస్తుంది. దానివల్ల ధనం వస్తుంది, సౌభాగ్యం వస్తుంది. కష్టపడి పని చేస్తున్నారు కనుక మీకు ఒబేసిటీ రాకుండా చక్కగా ఒళ్ళు కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ వస్తాయని చెప్పడమే దీని ఉద్దేశం. అంతేగాని ఆవిడ ఒక దేవత, పొద్దున్నే పూజలు చేసేసేయండి అని అర్థం కాదు అక్కడ. అందులో చెప్పినటువంటి అర్థాన్ని గ్రహించి ఆ విధంగా మీరు అనుష్ఠానం ఆచరణం చేసుకుంటే మీకు మంచి జీవితం లభిస్తుంది. ధనవంతమైన ఐశ్వర్యవంతమైన జీవనం లభిస్తుంది అని అర్థం అన్నమాట. బృహత విశ్వపేశస, విశ్వ అంటే సమస్తమైన, పేషము అంటే రూపము అని చెప్పుకున్నాం కదా. విశ్వపేశస అనేక విధములైనటువంటి రూపములతో, బృహత పెద్దవైన బహువిధ రూపములతో కూడిన ఇక్షాభి గోవులు, ఇక్ష అంటే గోవులతో
ఆ సమ్ము మిమిక్ష్వ అది ఇక్కడ పెట్టుకోవాలి. మమ్మల్ని వాటితో కూడా విస్తారముగా జోడించుము. బహు ప్రభూతమైన అంటే గొప్పవైనటువంటి బహువిధ రూపములతో కూడిన గోవులతో. అంటే మాకు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాల్ని కలిగింపచేయి. మహి ఉష ఓ మహనీయమైనటువంటి ఉషాదేవి ద్యుమ్నేన సమ్మిమిక్ష్వ. ద్యుమ్న అంటే యశస్సుతో కూడా మమ్ము విస్తారముగా సమ్ అంటే విస్తారముగా అని వాడుతున్నాం. సంపూర్ణంగా అని అనండి ఇంకా బాగుంటుందేమో. సంపూర్ణంగా మిమిక్ష్వ మమేకం చెయ్యి, జోడించుము. అంటే మాకు మంచి యశస్సు కలిగేలాగా కూడా మాకు వరాన్ని ఇవ్వు. విశ్వతురా అంటే విశ్వతురా ఎల్లవేళలా శత్రువుల్ని హింసించే వాజినీవతి అన్నమును పొందింపజేసే క్రియతు వాజినీవతి. వాజి అంటే అన్నము అని చెప్పుకున్నాం. వాజినీవతి అంటే అన్నాన్ని మనకి దొరికింపజేసేది, అన్నాన్ని మనకి లభింపజేసేది. వాజినీవతి అంటే అన్నాన్ని లభింపజేసే గుణము కలిగిన స్త్రీ వాజినీవతి. వాజైహి అన్నముతో అస్మాన్ సమ్మిమిక్ష మమ్ము విస్తారముగా జోడించుము. అంటే మాకు భుక్తికి లోటు లేకుండా మాకు వరమై తల్లి అని మనం ఉషాదేవిని ప్రార్థన చేస్తున్నాము అన్నమాట. ఓ ఉషాదేవి మమ్మ ధనంతో విస్తారంగా జోడించుము. ప్రభూతమైన బహువిధ రూపములతో కూడిన గోవులతో కూడా మమ్మ విస్తారముగా జోడించుము. ఓ మహనీయ ఉషాదేవి యశస్సుతో కూడా మమ్మ విస్తారముగా జోడించుము. ఎల్లవేళలా శత్రువులను హింసించే అన్నమును పొందింపజేసే క్రియతో యుక్తమైన అన్నముతో మమ్ము విస్తారముగా జోడించుము. ఉషాదేవతని ఇందులో ఈ సూక్తంలో మనం ప్రార్థన చేసామన్నమాట. ఓం శాంతి. ఇదండి, దీంతో ఉష సూక్తం అయిపోయింది. ఒక నచ్చిన పని చేసామంటే అది చాలా తృప్తిని, చాలా ప్రశాంతతని మనకి ఇస్తుందండి. మళ్ళీ రేపు కలుద్దామండి. ఇంకో సూక్తం మొదలు పెట్టుకుందాం. ఓకే.